మరో మెగా హీరో నుంచి వచ్చిన సినిమా నిర్మాతను, బయ్యర్లను నిండా ముంచేసింది. ప్రేక్షకులకు కొత్తదనం కోసం ప్రయత్నించే వరుణ్ తేజ్ స్క్రిప్ట్ ఎంపికలో చేస్తున్న పొరపాట్లు అతని మార్కెట్ను తగ్గించేస్తున్నాయి. వరుసపెట్టి ఫ్లాప్ సినిమాలు చేస్తూ ఉండడంతో ఆ ప్రభావం మట్కాపై పడింది. భారీ బడ్జెట్తో ఈ సినిమాను చిత్రీకరించినట్లు మొదట్నుంచి ప్రచారం జరగడంతో థియేట్రికల్ బిజినెస్ 20 కోట్లకు మించే జరిగింది. అయితే సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచే ఘోరమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తర్వాత ప్రేక్షకులెవరూ థియేటర్లకు రాలేదు. ఆ ప్రభావం మట్కాపై దారుణంగా పడి అతి చెత్త రికార్డును నెలకొల్పింది. 18 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రమోషన్స్ కోసమే ఈ సినిమాకు 2 కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాత కూడా బాగా నమ్మకంతో ఉన్నప్పటికీ అతనికి నిరాశ తప్పలేదు. నైజాంలో 47 లక్షల షేర్ రాగా ఏపీలో 67 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 15 లక్షల షేర్ మాత్రమే ఈ సినిమా రాబట్టింది. చిన్న చిన్న సినిమాలు, అతి తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతున్న తరుణంలో వరుణ్ తేజ్ సినిమాలు మాత్రం ఎందుకు ఇలా అవుతున్నాయో ఆలోచించుకోవాల్సి ఉంది. అంతేకాదు అతనికి దగ్గరుండి చిరంజీవి గైడెన్స్ ఇవ్వాల్సి ఉందని మెగా అభిమానులు అంటున్నారు. మట్కా సినిమా విడుదలైన 6వ రోజు 0 షేర్ దక్కించుకొని అతి చెత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 5 రోజులకు కలిపి 1,30,00,000 మాత్రమే వచ్చాయి. పాత్ర కోసం ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచేందుకు ఎంతైనా కష్టపడే వరుణ్ తేజ్ సినిమా ఇటువంటి రికార్డును నెలకొల్పడం దురదృష్టకరమని సినీ విశ్లేషకులంటున్నారు. ఒక రకంగా ఈ రికార్డుతో, ఈ కలెక్షన్లతో మెగా హీరోల పరువు పోయిందని అభిమానులు బాధపడుతున్నారు. తన కెరీర్లో గద్దలకొండ గణేష్, F2, F3, ఫిదా, తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ప్రస్తుతం ఏ తరహా చిత్రం చేయాలి అనే విషయంలో పెదనాన్న చిరంజీవి సలహా తీసుకోవడంతో పాటు చిరు దగ్గరుండి పర్యవేక్షిస్తేనే వరుణ్ మార్కెట్ నిలబడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేయకపోతే కష్టమంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.